ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ లోనే పసపోయింది అక్కడ. దీనికి తోడు సార్ ఇప్పుడు చాలా వరకు బిఏ బీకామ్ కోర్సులు కూడా లేపేస్తున్నారు. కొన్ని కాలేజీల్లో లేవు. బిఏ అంటేనే కొంచెం వింతగా చూస్తున్నారు. అంటే ప్రభుత్వాలు కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాయి ఇలాంటి ప్రభుత్వాలకి ఏమీ సంబంధం లేదండి బేసిక్ గా. ఇంకా కోర్సులు చేయకూడదా? కార్పొరేట్ల మాయలో ఉంటారు వాళ్ళు. కార్పొరేట్ కాలేజీలు నడిపేదే రాజకీయ నాయకులు. వాళ్ళు ఏం చెప్తాయి అంటే ప్రభుత్వాలు తప్పించి ఈ దరిద్రం మనకే ఉంది. నార్త్ ఇండియాలో లేదు. నార్త్ ఇండియాలో ఇప్పుడు మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇతర ఇప్పుడు మనకి చేస్తున్న వర్కర్స్ ఉన్నారు కదా, ఏది ఫిజికల్ వర్క్స్ బోల్డ్ అన్ని అక్కడి నుంచినే వస్తున్నారు. అక్కడ లేదు ఈ ప్రాబ్లం. అక్కడ ఈ కార్పొరేట్ దరిద్రం లేదు. ఈ కార్పొరేట్ దరిద్రం దక్షిణాదికే పట్టింది, ఎస్పెషల్ ఆంధ్ర తెలంగాణలకే పట్టింది. ఈ మధ్య కాలంలో తమిళనాడు ఇటు కూడా పాకుతుంది. అది బేసిక్ గా సమస్య ఒకటే, సింపుల్ అండి. మనుషులు బ్రతకడం అనేటటువంటిది ఆగదు, కానీ జీవన ప్రమాణాలు పడిపోతాయి. చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఏంటి అంటే, నిన్నటిదాకా 1,50,000, 2 లక్షలు, 3 లక్షల జీతం లేకపోతే ₹1,00,00,000 ప్యాకేజ్ అని చెప్పుకున్నటువంటి ఒక్కసారిగా 30 లక్షలు 20 లక్షలకు పనిచేయాలంటే చాలా కష్టం. అదే కదా, నరకం అనుభవిస్తారు. అది సస్టైన్ అవ్వలేరు కూడా వాళ్ళు, కష్టం అయిపోద్ది. రైట్. మొత్తానికి